హాయ్ అండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియోలు చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈరోజు వచ్చేసి ఈ నెల 27న సెప్టెంబర్ ప్రైమ్ డే స్టార్ట్ అవబోతుంది. గ్రేట్ ఇండియన్ సేల్. ఈ సేల్లో చాలామంది ఫోన్స్ తీసుకోవాలనుకుంటారు. పాత ఫోన్ ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఫోన్ ఎక్స్చేంజ్ ఎలా పెట్టాలి, ఎక్స్చేంజ్ పెట్టే ముందు మన ఫోను ఏ కండిషన్లో ఉందని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా చెప్పబోతున్నాను. పదండి ఇంకా వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం వచ్చేసి ఫోన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏది కావాలో అది. నేనైతే ప్రస్తుతానికి ఒప్పో F27 Pro ప్లస్ 5G అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనం కొంచెం కిందికి వెళ్తే ఎక్స్చేంజ్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది, ఓల్డ్ ఫోను. ఇక్కడ చూస్ ఎక్స్చేంజ్ ఫోన్ అని ఉంది. మనం దీని మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఫోన్ మోడల్ ఏది అని అడుగుతుంది. మనం అప్పుడు వచ్చేసి మన ఫోన్ ఏది ఉంటుందో ఆ కంపెనీ పేరు చూసుకోవాలి. ఇక్కడ నాది వచ్చేసి ఐక్యూ సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత మోడల్ ఉంటుంది, ఆ ఐక్యూలో ఏ మోడల్ తీసుకున్నాను అనేసి. నాది వచ్చేసి ఐక్యూ నియో 5G. దీన్ని క్లిక్ చేశాను. తర్వాత మీకు ర్యామ్ అడుగుతుంది, మీ మొబైల్ ఎంత ర్యామ్ అని చెప్పేసి. అప్పుడు వచ్చేసి నాది వచ్చేసి 256GB కాబట్టి నేను ఇది క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఫోన్ వచ్చేసి ఎక్స్చేంజ్ వాల్యూ 13,200 అని చూపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి మన ఫోన్ కండిషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఫోన్ ఎలా ఉంది, ఏ కండిషన్లో ఉంది అనే దాని గురించి ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ మన ఫోను ఏ డ్యామేజ్ లేదనుకోండి, నో డ్యామేజ్ అని పెట్టేసేయాలి. అంటే డ్యామేజ్ అంటే స్క్రీన్ డ్యామేజ్ కానీ, బాడీ డ్యామేజ్ కానీ, లైక్ పెయింట్ కానీ, కెమెరా గ్లాసెస్ కానీ ఇలాంటిది ఏం లేవంటే గిన నో డ్యామేజ్ అని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాడీ డ్యామేజ్, మన సెల్ బాడీకి సంబంధించి ఏదైనా డ్యామేజ్ ఉంటే దానికి సంబంధించి పెట్టుకోవాలి. ఇది కూడా తర్వాత చెప్తాను. ఆ తర్వాత స్క్రీన్ డ్యామేజ్ కూడా ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నో డ్యామేజ్ సెలెక్ట్ చేసుకుందాం. నో డ్యామేజ్ ఉంటే ఏమేం చేయాలి అనేది కూడా ఇక్కడ ఉన్నాయి కొన్ని. తర్వాత కంటిన్యూ అని నొక్కాలి. కంటిన్యూ నొక్కిన తర్వాత ఇక్కడ మన ఫోన్ది ఐఎంఐ నెంబర్ అడుగుతుంది. మన ఫోన్లో ఐఎంఐ నెంబర్ ఎలా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, *#06# కొడితే డైల్ ప్యాడ్లో మన ఫోన్ ఐఎంఐ నెంబర్ వస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ నా ఫోన్ ఐఎంఐ నెంబర్ ఇస్తున్నాను. కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే తీసుకోదు. ఇదిగోండి, ఫోన్ ఐఎంఐ నెంబర్ ఇచ్చేసాను. చెక్ వర్కింగ్ కండిషన్ ఆఫ్ ఓల్డ్ ఫోన్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి మనం వర్కింగ్ కండిషన్ అన్ని చెక్ చేయాలి. కంటిన్యూ నొక్కుతున్నాను. కంటిన్యూ నొక్కిన తర్వాత ఇక్కడ మన బ్లూటూత్, బ్యాటరీ, వైఫై ఇవన్నీ చెక్ చేయాలి. కాబట్టి మనం ఇవన్నీ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. బ్యాటరీ అంటావా మన దాంట్లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి జస్ట్ బ్లూటూత్, వైఫై అనేది మనం ఆన్ చేయాలి. నేను ఆల్రెడీ ఆన్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి. తర్వాత నెక్స్ట్ స్టార్ట్ ఫోన్ టెక్స్ట్ అని కొట్టాలి. ఆటోమేటిక్గా ఇంకా అవే చేసుకుంటుంది. ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టచ్ స్క్రీన్ది ఉంటుంది. మనది ఎవరిదైనా కానీ టచ్ స్క్రీన్ అక్కడక్కడ పనిచేయదు. అలాంటిది ఏదైనా ఉంటే స్కిప్ కొట్టామంటే కొద్దిగా అమౌంట్ లాస్ అవుతాము. ఒకవేళ మన సెల్గిన అన్నీ వర్క్ అవుతున్నాయని తెలిస్తే టచ్, ఇక్కడ కంటిన్యూ టు టచ్ స్క్రీన్ అని కొట్టాలి. తర్వాత ఇక్కడ టైం అయిపోయేలోగా ఈ బాక్స్ అన్ని మనం ఫిల్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఈ బాక్సెస్ అన్ని మనం ఫిల్ చేసేయాలి ఆ టైం అయిపోయేలోగా. ఇలా మొత్తం మనం మొబైల్ అంతా ఇలా చేసేయాలి. ఇదిగోండి, కరెక్ట్ పడింది. ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ వాల్యూ 13,200. మొత్తం వైఫై, బ్లూటూత్, బ్యాటరీ, టచ్ స్క్రీన్ అన్నీ ఉన్నాయి.
నెక్స్ట్ అప్లై కొట్టాలి. ఇక్కడ అప్లై కొడితే మనకి చూపిస్తుంది. అలాగే మనకి ఎక్స్చేంజ్ ఛార్జెస్ అనేవి 150 రూపీస్ తీసుకుంటారు, ఎక్స్చేంజ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మనకు టోటలు 13,200 తగ్గగా ఈ ఫోన్ వచ్చేసి 16,948కి వస్తుంది మనకి. ఒకవేళ అయినా మనకి ఏదైనా మొబైల్లో బాడీ డ్యామేజ్ కానీ స్క్రీన్ డ్యామేజ్ కానీ ఇలా ఏమన్నా ఉంటే ఏం చేయాలో ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ డ్యామేజ్ చూద్దాము. బాడీ డ్యామేజ్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కంటిన్యూ కొడితే ఇక్కడ బాడీ డ్యామేజ్ అనేది వచ్చేసి మనకి మొత్తం 4 ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో ఉన్నాయి, మీకోసం తెలుగులో చదువుతాను. 5 to 10 గీతలు, ఒలిచిన పెయింట్ లేదా భాగాలు, ఉదాహరణకి బటన్లు, సిమ్ ట్రై లేవు అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసి ఏమన్నా స్క్రాచెస్ కానీ లేదా పెయింట్ పోవడం కానీ లేదా ఏమైనా బాడీ భాగాలు ఏదైనా పోవడం కానీ, బటన్స్ వర్క్ అవ్వకుండా లేదా సిమ్ ట్రై డ్యామేజ్ అలాంటిది ఏదైనా ఉంటే మనం ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇవన్నీ ఏం లేవు, జస్ట్ నా బాడీ ఉత్త స్క్రాచెస్ పడినాయంటే స్క్రాచెస్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మోర్ దెన్ 10 స్క్రాచెస్ అని ఉన్నాయి కదా, అంటే 10 కంటే ఎక్కువ గీతలు, అంటే ఫోను పగిలిపోవడం కానీ లేదా గీతలు పడడం కానీ ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం కానీ బాడీ అలా జరిగినప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మోర్ దెన్ 1 డెంట్ అంటే డెంట్స్ అంటే ఫోన్కి సైడ్కి ఉంటాయి కదా, ఎప్పుడన్నా మనం చేతిలోంచి జారిపోయినప్పుడు కింద ఉన్నప్పుడు డెంట్స్ పడి ఉంటాయి, అలాంటివి 1 కంటే ఎక్కువ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ డెంట్, కెమెరా బ్రోకెన్ ఆర్ ప్యానల్ మిస్సింగ్, బ్రోకెన్, ఇవన్నీ ఇక్కడ చూసారా. ఇక్కడ సెల్ వచ్చేసి మనకు కొంచెం ప్యానల్ డ్యామేజ్ అవ్వడం వల్ల కొంచెం బెండ్ అయి ఉంటుంది, అలా ఏదన్నా ఉన్నా, లేదంటే ఇంకా స్క్రాచెస్ ఇక్కడ మనం పైన చూసాం కదా అలాంటివి. నెక్స్ట్ కెమెరా ఉంటుంది, కెమెరా గ్లాసెస్ ఉన్నాయి చూసినావా, కెమెరా గ్లాస్ వచ్చి ఉంటుంది, ఆ గ్లాస్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా కూడా మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది దీంతో బాడీ డ్యామేజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ డ్యామేజ్ చూద్దాము. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ స్క్రీన్ డ్యామేజ్ చూద్దాము. స్క్రీన్ డ్యామేజ్ వచ్చేసి ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత కంటిన్యూ కొడితే మనకు కూడా ఇక్కడ స్క్రీన్ డ్యామేజ్ మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ 5 to 10 స్క్రాచెస్. మన మొబైల్లో డిస్ప్లే మీద ఏదైనా కానీ 5 నుంచి 10 లోపల స్క్రాచెస్ ఏమైనా ఉంటే మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నాయంటే మనం సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మోర్ దెన్ 10 స్క్రాచెస్ అంటే 10 కంటే ఎక్కువ డ్యామేజ్ అయినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిస్కలరేషన్ ఆర్ స్పాట్స్ మోర్ దెన్ 2 ఆన్ స్క్రీన్, అంటే మన మొబైల్కి డిస్ప్లే షేడ్ అవుతుంది కలర్, అంటే వాటర్లో ఉన్నప్పుడు కానీ కింద ఉన్నప్పుడు కానీ లోపల డిస్ప్లే కలర్ షేడ్ అయి ఉంటుంది, అలా జరిగినప్పుడు. లేదా కొన్ని మొబైల్స్కి బ్లాక్ స్పాట్స్, వైట్ స్పాట్స్ లాగా వస్తూ ఉంటాయి లోపల, అప్పుడు వచ్చేసి మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇది లాస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ వచ్చేసి లైన్స్ ఆన్ స్క్రీన్, లాస్, క్రాక్డ్, రీప్లేస్ ఆఫ్ ద స్క్రీన్, టచ్ నాట్ వర్కింగ్, ఏదైనా కానీ స్క్రీన్ మీద లైన్స్ రావడము, లేదంటే ఏదైనా స్క్రీన్ కొంచెం విరిగి పక్కకు వస్తుంది కదా అట్లా రావడం, లేదా డ్యామేజ్ అవ్వడం, ఇంకా లేదంటే మనం ఏమన్నా ఆల్రెడీ డిస్ప్లే పగిలిపోయింటే కొత్త డిస్ప్లే వేయించడం. నెక్స్ట్ వచ్చేసి టచ్ వర్క్ అవ్వకూడదు, ఇది వచ్చేసి చాలా మెయిన్. ఎవరైనా కానీ మన ఫోన్ టచ్ వర్క్ కాకుంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి ఏ సెలెక్ట్ చేసినా కూడా సెట్ కావు, మళ్ళీ డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తారు. ఎవరైనా కానీ టచ్ కింద వర్క్ కాకుంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ పెట్టుకోండి. ఇవన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్నిటికీ ఎంఐ నెంబర్ అడుగుతుంది.
నెక్స్ట్ మనం ఈ 3 స్టెప్స్ అనేది మనం కంప్లీట్ చేసిన తర్వాత మనకి మొబైల్ వస్తుంది. మొబైల్ వచ్చే రోజు మనకి ముందుగా మన దాంట్లోనే మెసేజ్ వస్తుంది అర్వింగ్ టుడే అని. అప్పుడు మనం ఏం చేయాలో చెప్తాను. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫోన్ అంతా రీస్టార్ట్ చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. ముందుగా మనం అర్వింగ్ టుడే అని మెసేజ్ రాగానే ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో ర్యాబిట్ ఎక్స్చేంజ్ అని టైప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇలా మనకు ఒక యాప్ వస్తుంది, ర్యాబిట్ ఎక్స్చేంజ్ అని. ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎందుకు ఇన్స్టాల్ చేయాలంటే ఈ ర్యాబిట్ ఎక్స్చేంజ్లోనే డెలివరీ అతని కోడ్ ఎంటర్ చేసి మన ఫోన్ని వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. అలా ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇంకేం చేయకూడదు. ఇవన్నీ అతను చేసుకుంటాడు. చూడండి ఆప్షన్స్. ఈ డిజిట్స్ 6 డిజిట్స్ వచ్చేసి డెలివరీ అతను మొబైల్లో ఉంటుంది. ఆ కోడ్ కొడతారు. తర్వాత ఎంటర్ ఐఎంఈఐ నెంబరు. నెక్స్ట్ ఇవన్నీ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ స్టార్ట్ కొట్టేసి ఇక్కడ వచ్చేసి అతని మొబైల్లో కోడ్ వస్తుంది. ఆ కోడ్ కొట్టగానే ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అదంతకదే ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నీ. ఇక్కడ సక్సెస్ అయితే మాత్రమే మొబైల్ని తీసుకునేకి ఛాన్స్ ఉంటుంది. లేదంటే మీ మొబైల్ ఫెయిల్ అయిపోతుంది. వెరిఫికేషన్లో సక్సెస్ అయితే మాత్రమే ఎక్స్చేంజ్ తీసుకునేకి ఉంటుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. అంతే అండి.